శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు బంధం. రచించిన వారు కె.బి. కృష్ణ గారు. కథ విందాము. అనుకున్నవి జరగకపోవడం, చెయ్యాలి అనుకున్నవి చేయలేకపోవడం, ఆశయాలు ఆచరణలో పెట్టలేకపోవడమే జీవితం. అది మనిషి అసమర్థత అంటారు కొందరు. అది అసమర్థత కాదు, జరిగిన పొరపాట్లను సమర్థించుకోవడమే. ఇది జీవితం అని తృప్తి పడటమే. ఆలోచనల్లో మునిగిపోయి పడకుర్చీలో కూర్చొని వారపత్రిక చదువుతున్నాను. మనసు పుస్తకం మీద లేదు. నా అమ్మా ఎదురుగా చూశాను. నా చిట్టి మనవడు. వాడి వెనకాలే వాడి తండ్రి, నా గారాల ఏకైక కొడుకు. నా అమ్మ అంటూ ఒళ్ళో చేరి చేతిలో పుస్తకం పక్కన విసిరేసి కళ్ళజోడు తీసి పక్కనే పడేసి నా కళ్ళల్లోకి చూస్తున్నాడు చిట్టికన్నా. వాడొచ్చాక నేను వేరే ఏ పని చెయ్యకూడదు. వాడితోనే కాలక్షేపం చెయ్యాలి. వాడికి నన్ను చూడగానే భక్తుడు దేవుడు కనిపిస్తే ఎంత తన్మయత్వంతో అమితానందంతో చూస్తాడో అలాగే వాడి ముఖంలో అమితానందం తొంగి చూసి వాడి ముఖం చాటంతా అయిపోయింది. అలాగే నేను కూడా అపురూపమైన వస్తువును చూసినట్లుగా నా గుండెల నిండుగా ఆనందం నిండిపోయింది. అమ్మా, నేను అలా వెళ్ళొస్తాను. ఒక అరగంట వాడితో ఆడుకో, మళ్ళీ వచ్చి తీసుకువెళ్తాను. టేబుల్ దగ్గర కూర్చుని పేపర్ చదువుకుంటున్న ఆయన ఈ తతంగమంతా క్రేగంట చూస్తున్నారు. అలాగే వెళ్ళిరా. వాడు వెళ్ళిపోయాడు. మా పెళ్ళయ్యాక మొదటి రాత్రి. ఏవోయ్, మనకు ఎంతమంది పిల్లలు అన్నారాయన చిలిపిగా. అందుకు నేను, మొదట మగపిల్లాడైతే ఒక్కడే, ఆడపిల్లలైతే మగపిల్లాడు కలిగే వరకు మీరు కష్టపడాల్సిందే అన్నాను. ఓకే అన్నారాయన. అనుకున్నట్లుగానే మొదటి వీడు పుట్టాడు. ఎర్రగా బుర్రగా నా అందం ఆయన పర్సనాలిటీ కలబోసుకుని పుట్టాడు వాడు. నాకు చెప్పకుండానే ఆయన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత వాడు ప్రాకడం దగ్గర నుండి బుడిబుడి నడకలు నడిచే వరకు, చదువులో ఒక్కో మెట్టు ఎక్కే వరకు రకరకాల ఊహలు, ఆలోచనలు, ఆశయాలు, ప్రణాళికలు. ఏమండి, బాబుకి పెళ్ళయ్యాక మనందరం కలిసుండాలి. మంచి కోళ్ళని చూసి తెచ్చుకుందాం. బేదింటి పిల్లయితే మరీ మంచిది అనేదాన్ని. పిచ్చి, ప్రేమాభిమానాలకు గొప్ప బీద ఉండవే. అసలు మనిషిలో అవి పుట్టాకే బీద గొప్ప వస్తాయి అనేవారాయన. ఇలా ఆలోచిస్తూ ఉండగానే వాడు ఇంజనీర్ అయ్యాడు. గొప్ప బీద కాకుండా మధ్యతరగతి అమ్మాయితో వివాహమయ్యింది. నా ఆశయాల పేక మేడకు ఈదురుగాలి కొట్టింది. అత్తగారు మామగారు ఉన్న చోట మనకు స్వాతంత్రం ఉండదు, వేరే వెళదామని 3 రాత్రులు శోభనం తర్వాత నా కన్న తండ్రిని ఎగరేసుకుపోయింది. మగపిల్లాడు పుట్టాడని ఎంతో సంబరంతో, ముఖ్యంగా తల్లి కొడుకుని తన కనుసన్నల నుండి క్షణం కూడా మరుగు కాకుండా పెంచుతుంది. అనుక్షణం వాడికి ఏం కావాలి, ఏవి ఇష్టం, ఎలా పెంచాలి, సంఘంలో అందరి మగపిల్లల కన్నా పెద్దవాడిని చెయ్యాలి అని ఎన్నో ఆశయాలతో ఆశలతో వాణ్ణి పెంచుకుంది. ఈలోగా పెద్దవాడై ఉద్యోగం వచ్చాక పెళ్ళవుతుంది. అతనికి ఇష్టమైన అమ్మాయి భార్య అయి జీవితంలో ప్రవేశిస్తుంది. ఒకవేళ పెళ్లికి ముందు ఇష్టం లేకపోయినా తర్వాత ఆమె అతని ప్రాణమైపోతుంది. అయితే ఈ ప్రక్రియలో అతను తల్లిని కొంతకాలం మర్చిపోతాడు. కన్న తల్లి ఇది సహించలేదు. అంతవరకు తనని అంటిపెట్టుకుని తన మీదే ప్రతిదానికి ఆధారపడ్డ కొడుకుని, కొత్తగా వచ్చిన కోడలు తన నుండి తన కొడుకుని విడదీసిందని, తనను మరిపించిందని సామాన్యంగా ఆమె మీద అత్తగారికి పెళ్ళైన మర్నాటి నుండి కోపం, అసూయ ఉంటాయి. మరి తన కొడుకు కొత్తగా పెళ్ళయ్యి తనని నమ్ముకున్న అమ్మాయిని వదిలేసి తల్లిని పట్టుకుని ఇంకా వేలాడాలా? ఇక్కడ అతని తల్లి, భార్య కొంచెం సంయమనం పాటిస్తే సమస్య ఉండదు. కానీ ఇద్దరూ స్త్రీలే కావడంతో సంయమనం పాటించడం సాధ్యం కాదు. అమ్మా, నాన్నగారికి చెప్పడానికి భయంగా ఉంది. మేము వేరే ఇల్లు చూసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. తనకు ఇక్కడ ఉండటం భయంగా ఉంటుంది అంటోంది. నాన్నగారు ఆఫీస్ నుండి వచ్చాక చెప్పు అని పెళ్ళాంతో వెళ్ళిపోయాడు వాడు. పిచ్చి, అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటే దగ్గరగా ఉన్నా సరే ఒకరినొకరు ద్వేషించుకునే కన్నా దూరంగా వేరే ఉండి ఎప్పుడైనా కలుసుకుని మనసారా మాట్లాడుకోవడమే మంచిదిరా. అది మన మంచికే. బాధపడకు
అని సముదాయించారు నన్ను. ఎంతటి కష్టం కలిగించే విషయమైనా సరే, బాధ కలిగించే సంఘటనైనా సరే గరళ కంఠనిగా భరించడం ఆయన అలవాటు చేసుకున్నారులా ఉంది. నాకు కుదరడం లేదు. ఆనాటి నుండి నాకు ఆయనకు నేను ఒకరినొకరు కొడుకు కొడలు ఏం చేస్తూ ఉంటారు అనుకుంటూ ఊహల్లో విహరిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. మా నిత్య భోజనంలో పిండి వంటలు, వాళ్ల గురించిన ఆలోచనలే, వాళ్ల కబుర్లే మా కడుపు నింపేవి ఎక్కువ భాగం. మరో పక్క ముళ్ళులాగా వాళ్ళు నా దగ్గర ఉండలేదు అన్న బాధ పొడుస్తూనే ఉన్నా సరే. ఈలోగా మా కోడలు పండంటి బాబుని కన్నది. హాస్పిటల్లో నా మనవణ్ణి చూద్దామని వెళ్ళి గ్లాక్సో బేబీ లాంటి బాబుని ఎత్తుకుందామని ఉయ్యాల వైపు చేతులు వేస్తున్న నన్ను కోపంతో చూస్తూ, వాడిప్పుడే నిద్రపోయాడు, లేపకండి అని నన్ను గుర్రుగా చూస్తూ కసిరింది కోడలు. అవును, నిజమే. నా పక్కనే ఉన్న ఆయన నన్ను కనుసన్నలతో కోపంతో చూస్తున్నారు. జరిగిన సన్మానం చాల్లే పదా అన్నట్టుగా. అప్పట్నుండి మా అబ్బాయి ఎప్పుడైనా నా కోసం నా మనవణ్ణి తన భార్యకు తెలియకుండా నా దగ్గరకు తీసుకొచ్చి ఒక అరగంట విడిచి వెళుతూ ఉంటాడు. తల్లి రుణం తీర్చుకునే ఏర్పాటు తను ఇలా చేసుకున్నాడేమో. నామ్మ ఏంటి కంతో నలకపరిందా అంటూ చిన్నారి చేతులతో నా కళ్ళు తులుస్తున్నాడు. చిట్టికన్నా తాతగారి పోలిక. కోటేరు లాంటి ముక్కు, పెద్ద కళ్ళు, గుండ్రని ముఖం, గాలి ఊదినట్లుండే బొగ్గులు, చిన్ని నోరు, ముఖం నిండా కాంతి. వాడి తెల్లని ముఖానికి నల్లని చిలాయి బొట్టు అందాన్నిస్తోంది. వాడి ముఖంలో కాంతి, వశీకరణ శక్తి. వాణ్ణి చూస్తే పరవశంతో నా శరీరం ఊగిసలాడుతోంది. ఏమిటో అనుబంధం. నేను కొడుకుని కనడం నేరమా? ఆ కొడుక్కి పెళ్లి చేయడం తప్ప? ఆ తర్వాత మనవడు పుట్టడం, ఆ మనవణ్ణి నేను ఆడించడానికి, వాడితో ఆడుకోవడానికి కూడా పనికిరానన్న నిబంధన ఏమిటి? పాలల్లో పంచదార వేసి అందులో అన్నం మెత్తగా పిసిగి పెడితే ఎంతో అపురూపంగా తింటాడు చిట్టికన్నా. ఆ అన్నం తినేటప్పుడు వాడి ముఖం చూస్తే ఎంతటి దుర్మార్గుడినైనా సరే దగ్గరికి లాక్కుని ముద్దులు కురిపించాలని ఉంటుంది. మోతీ చేతులు శుభ్రంగా కడిగి వాణ్ణి నా గుండెల మీద పడుకోబెట్టుకుని పడకుర్చీలో వాడితో పాటుగా నేను నిద్రపోయాను. అత్తయ్య గారు కళ్ళు తెరిచి తల ఎత్తాను. మధుర స్వప్నం కలిగినట్లు ఎదురుగా కోపంతో ముఖం కందిపోయి నా కోడలు. ఆమె చూపులకు శక్తి ఉంటే నేను ఏమైపోయేదాన్నో. ఈయన ఏరి? ఇప్పుడే బయటికి వెళ్ళాడమ్మా. ఎక్కడికెందుకొచ్చారు? మీరు పిలిచారా? లేదు, తానే వచ్చాడు. లేదులేండి, మీరు పిలిచే ఉంటారు. నేను చెప్పినా సరే ఈయనకు నా మాట అంటే లెక్కలేదు. పోనీలే అమ్మా, రేపటి నుంచి మా ఇంటికి రావద్దని చెప్తానులే. అత్తయ్య గారు అర్థం లేని ప్రేమలు, అభిమానాలు వాడికి అలవాటు చేయకండి. మేము అసలు కన్న తల్లిదండ్రులం కదా. మేము చూపించని అలవి కాని ప్రేమలు, ముద్దులు వాడి మీద కురిపించి వాడికి పదే పదే కానుకలు కొనిచ్చి వాణ్ణి మీ వశం చేసుకోకండి. వాణ్ణి మాకు దూరం చేయకండి. కోడలు చాలా కరుకుగా కత్తితో నా శరీరం మీద ఘాట్లు పెడుతూ ఆ ఘాట్ల మీద మాటలని సీమ మిరపకాయల కారం చల్లుతోంది. ఇదొక చిత్రవధ. పోలీసులు నేరస్తుణ్ణి ప్రశ్నించడం లాంటిది. అమ్మ చిన్నప్పటి నుండి పొత్తిళ్లలో ఎలక పిల్లలా ఉన్నవాణ్ణి బ్రతుకుతాడో లేదోనని ఆందోళనతో వాణ్ణి 20 సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాపాడుకున్నాను. పెళ్ళయ్యాక వాడు నే వశమైపోయాడు. 25 సంవత్సరాల అనుబంధం తెగిపోకుంటే నేను పడుతున్న బాధ ముందు కనీసం సంవత్సరమైన అనుబంధం లేని నీ కొడుకు నాకు మాలిమైపోతాడని ఎందుకమ్మా ఆందోళన పడతావు? నా కళ్ళ నిండా కారు మబ్బులు. అత్తయ్య గారు, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. మీరు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు. వాడికి మీరు బాగా అలవాటైపోయారనుకోండి, తర్వాత మీకు అకస్మాత్తుగా ఏదైనా అయ్యిందనుకోండి, మరి మా అబ్బాయి మీ మీద బెంగతో ఏమైనా అయిపోతే మా గతేం కాను. మీకే, మీరు మీ దారిని హాయిగా మీరు పోతారు. అందుకని ఉభయుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని వాణ్ణి మీ దగ్గర కాకుండా జాగ్రత్త తీసుకుంటున్నాను. ఇంత దూరం మీ అబ్బాయి ఆలోచించలేరు కదా, కోడలు చెప్తోంది. అవును, నిజమే. నేను వయసు మళ్ళిన దాన్ని. ఎప్పుడు పోతానో నాకే తెలియదు. వయసులో ఉన్నవాళ్లు పోకూడదని, ఇన్ని సంవత్సరాలు తప్పనిసరిగా బ్రతుకుతారని గ్యారంటీ బాండ్ దేవుడిచ్చాడా? ఏమో, కోడలికి ఈ జన్మరహస్యం తెలుసునేమో. తల్లి, మీ అబ్బాయికి పెళ్లి చేస్తావా? అది మీకు అనవసరం. నేను మా అబ్బాయికి ఎలా పెంచుకుంటానో అప్పటి వరకు మీరు బ్రతుకుంటే చూద్దురు కానీ ఒకటి మాత్రం చెప్పగలను. మా అబ్బాయిని మీరు మీ అబ్బాయిని పెంచినట్లుగా ముద్దపప్పులా మాత్రం పెంచను. అవునమ్మా, నాకు ప్రేమ కురిపించడం తప్పితే
ఆ మాట పూర్తి కాలేదు. నా గుండెలపై నిద్రపోతున్న పసివాణ్ణి తీసుకుని ప్రేమ ప్రేమ విసుగు పుట్టిస్తోంది. ఈ ప్రపంచంలో ప్రేమ కురిపించేసే తల్లి, ఏకైక తల్లి ఈవిడ పుట్టింది. మేము తల్లులం కాదు. ఇంటికి రాని చెప్తాను. ఈసారి బాబు మీ ఇంటికొస్తే ఆయనో నేనో తేలిపోవాల్సిందే అనుకుంటూ చకచక వెళ్ళిపోతోంది. గుమ్మంలోనే ఎదురైన మా అబ్బాయి కోడలి వెంట పరుగులు పెట్టాడు. నేను పిలిచినా రాకపోవచ్చును. అయినా కొన్ని రోజుల్లో రాలిపోయే తల్లిదండ్రుల కోసం జీవితాంతం తనకు తోడుగా ఉండాల్సిన జీవన సహచరిని వదులుకుంటారా ఎవరైనా? పిచ్చికన్నా, వాణ్ణి అపార్థం చేసుకోకూడదు. పుట్టిన వాళ్ళందరూ మరణం లేకుండా అలాగే ఉండిపోతే ఎంత బాగుండును అనిపిస్తుంది ఒక్కసారి. అప్పుడు ప్రేమాభిమానాలు, ఆదరణలు, ఆప్యాయత హృదయాల నిండా నిండి ఉన్న మనుషుల మధ్యన శాశ్వత నివాసం ఏర్పరచుకోవచ్చును. కానీ ప్రేమాభిమానాలు లేని ఇలాంటి వ్యక్తుల మధ్యన మరణం లేని జీవితం, అమ్మో! అందువల్లనేమో భగవంతుడు ఈ మరణం అనే పరిణామాన్ని మనిషి జీవితంలో సృష్టించాడు. ఈ రిలీఫ్ లేకపోతే నాలాంటి దౌర్భాగ్యులు ఏమైపోతారు? పిచ్చి, బాధపడకు. కోడలు సత్యాలు చెప్పింది. శ్రీకృష్ణ భగవానుడు గీత బోధించినట్టు అభిమానం, ఆదరణ, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, లాలింపు ఇవి ఒక పిచ్చి చేష్టలు. ఆ పిచ్చిలో పడకు, పిచ్చిదానివైపోతావు. అందుకే నిన్ను పిచ్చి అని ముద్దుగా పిలుస్తూ ఉంటాను అంటూ నా భుజం తడుతూ ఆయన కండువాతో ముఖం తుడుచుకుంటున్నారు. భగవాన్, నా గుండెను బండరాయి చెయ్యవా అంటూ నా మనసు ఘోషిస్తోంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.